అనగనగా ఒక ఊరిలో వెంకట్రావు అనే వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. వెంకట్రావుకి ఒక చేను ఉండేది. ఆ చేలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు వెంకట్రావు చేను దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే దారిలో తన స్నేహితుడు సుబ్బారావు కనపడతాడు. మిట్రా వెంకట్రావు, ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? అవునరా, చేను దగ్గరికి వెళ్తున్నా. మా చేను దగ్గరకా? ఇంతకీ ఏం పంట వేసినావు? పంట పంట క్యారెట్ వేసినారా. క్యారెట్ వేసినవా? మంచిది, జాగ్రత్తగా వెళ్ళిరా. ఆ చేన్ని చూసి ఇలా అనుకుంటాడు. ఏమిటి ఏమిటి క్యారెట్ అంతా కింద పడి ఉన్నది? అసలు ఏం జరిగింది? అలా అనుకుంటూ చేను మొత్తం తిరుగుతూ ఉంటాడు. అలా చేను మొత్తం తిరుగుతూ ఉంటే అప్పుడు ఒక చోట కుందేళ్ళుండే కంత కనపడిద్ది. ఇప్పుడు వెంకట్రావు ఇలా అనుకుంటాడు. మరి ఈ కుందేళ్ళే నా క్యారెట్ అంతా భంగం చేశాయి. ఈరోజు ఎట్టయినా ఈ కుందేలు పని చెప్పాలి. చీకటి పడ్డాక అప్పుడు ఈ కంతలో పొగపెట్టి వెళ్ళిపోతే ఉదయాన్నే వచ్చి చూశాక ఈ కుందేళ్ళన్నీ గాలాడక తెచ్చూరుకుంటాయి. అలా అనుకొని వెళ్ళి చేను దగ్గరే కూర్చుంటాడు. ఆ మాటలు విన్న కుందేళ్ళు ఇలా అనుకుంటాయి. వెంకట్రావు ఈ కంతలో పొగ పెడతాడంట, కానీ మనం ఆ పక్క కంతలో ఉండి వెంకట్రావు వెళ్ళాక చేను మొత్తం తినేద్దాం. అలా అనుకుంటూ ఉంటాయి. అలా రాత్రి అయితే వెంకట్రావు ఆ కంతలో పొగబెట్టి వెళ్ళిపోతాడు. ఉదయాన్నే వెంకట్రావు చేను దగ్గరికి వస్తాడు. ఆ చేను చూసి ఇలా అనుకుంటాడు. అరే, ఏమిటి నా చేను ఇలా భంగమైపోయింది? ఇలా అయితే నేను పంట ఎలా పండించగలను? అలా బాధపడుతూ ఏడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో సుబ్బయ్య కనపడతాడు. సుబ్బయ్య ఇలా అంటాడు. ఏమిట్రా వెంకట్రావు, ఏంటిలా బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు? అసలేం జరిగింది? అది కాదురా, నేను క్యారెట్ చేను వేసుకున్నానుకో, కుందేళ్ళన్నీ వచ్చి నా చేనంతా భంగం చేసి పెట్టాయి. ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. నువ్వేం బాధపడగాకు, రేపు మన ఇద్దరం వెళ్ళి ఆ కుందేల సంగతి చూద్దాం. నువ్వేం బాధపడగాకులే. అప్పుడు ఉదయాన్నే ఇద్దరు చేను దగ్గరికి వస్తారు. అప్పుడు చేను చూసి వెంకట్రావు ఇలా అంటాడు. చూడురా, ఆ కుందేళ్ళు నా చేను ఎలా భంగం చేసి పెట్టాయో చూడు. అలా సుబ్బయ్య చేను మొత్తం తిరుగుతుంటే అప్పుడు సుబ్బయ్యకి ఇంకొక కంత కనపడిద్ది. అప్పుడు సుబ్బయ్యకి అంత అర్థమైద్ది. వెంకట్రావు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. అరే వెంకట్రావు, ఈరోజు రాత్రికి ఈ కంచలో పగబెట్టి ఇక్కడున్న క్యారెట్ అన్నిటికీ మందు పోద్దాం. అప్పుడు ఈ కంచలో ఉన్న ఆ కుందేళ్ళు చేస్తాయి, బయటకు వచ్చి క్యారెట్ తిన్న కుందేళ్ళు చేస్తాయి. అలా అనుకొని ఆ చేను దగ్గరే ఇద్దరు కూర్చుంటారు. ఆ మాటలు విన్న కుందేళ్ళు ఇలా అనుకుంటాయి. అరే, ఈరోజు ఈ కంతులో మళ్ళీ పొగపెట్టి క్యారెట్లకి ఏదో పోస్తాడంట. మనం ఆ పక్క కంతులోనే ఉండి ఉదయాన్నే తెల్లారినాక అప్పుడు క్యారెట్ మీద ఉన్న మందంతా ఆరిపోద్ది. అప్పుడు మొత్తం చేను మొత్తం తినేద్దాం. చీకటి పడ్డాక అప్పుడు సుబ్బయ్య వెళ్ళి 2 కంతల్లో పొగ పెడతాడు. అప్పుడు కుందేళ్ళన్నీ చచ్చూరుకుంటాయి. అప్పుడు వెంకట్రావు చేనంతా మంచిగా క్షేమంగా ఉంటుంది.